హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ 4 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చిన ప్రాబ్లమ్స్, ఎవ్రీడే రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. ఎక్కడ కూడా వీడియోని అయితే స్క్రోల్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. First one, select the correct option that will find the blank. Okay, number series 18, 36, 108, 432, 2160. Okay, clear? చూడండి, 18 into 2. Okay, difference 36. Clear? 36 into 3. Clear? 108. 108 into 4. 432. Clear? 432 into 5. 5 2 జా 0 కాబట్టి 2160. అలానే 2160 ఇంటూ 6. 606 0 6 6 జా 36. 3 క్యారీ 6 1 6 3 9 6 2 జా 12. ఓకే, 12 960. 12 960. ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్ అండి? చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెంబర్ సిరీస్ నుంచి గ్యారంటీ ఎగ్జామ్స్లో అయితే వస్తుంది ఒక క్వశ్చన్. క్లియర్? 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, బట్ 1 క్వశ్చన్ అయితే గ్యారంటీ. క్లియర్ అండి? 18 2 జా 36, 36 3 జా 108, 108 4 జా 432, 432 5 జా 2160, 2160 6 జా 12 960. ఓకే, నెక్స్ట్ వన్, select the option that is related to the third term. Clear? 13 196 9 ఎంత అని అడిగాడు. ఓకే, 13 స్క్వేర్ ఎంత 169. క్లియర్ అవ్వదు. 13 + 1 = 14. 14 స్క్వేర్ చేయండి 196. క్లియర్? సరిపోయింది. అంటే 13 + 1 స్క్వేర్ చేస్తే 14 స్క్వేర్ అనేది 196. అలానే 9కి 1 కలపండి 10 స్క్వేర్ అంటే 100. ఓకే, క్లియర్? మన ఆప్షన్ ఏ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్ అండి? ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఎందుకంటే 13కి 1 కలిపాడు 14 స్క్వేర్ అంటే 196. అలానే 9కి 1 కలిపితే 10 స్క్వేర్ అంటే 100. క్లియర్ అండి? నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ సైన్స్ టు రీప్లేస్. క్లియర్? చూడండి, 32 8 14 7 16 ఇచ్చాడు. క్లియర్? చూడండి, ఫస్ట్ ఆప్షను ప్లస్ ఈక్వల్ డివైడెడ్ బై ఇంటూ వేయండి. 32 + 8 40. 14 డివైడెడ్ బై అంటే 2 7 14 7 డివైడెడ్ 2 32 వస్తుంది. ఓకే, నాట్ ఈక్వల్ కాబట్టి ఏ అవ్వదు. నెక్స్ట్ అలానే బి చెక్ చేయండి. బి 32 8 14 7 16. బి ఇంటూ 32 ఇంటూ నెక్స్ట్ మైనస్ ప్లస్ ఈక్వల్ టు. ఓకే, క్లియర్? 32 8 జా 1 సంథింగ్ 38 జా 240 అంటే 256 వస్తుంది. 14 ప్లస్ 16 ఉంది కాబట్టి ఇది క్లియర్ అవ్వదు. ఓకే, ఆప్షన్ బి కూడా అవ్వదు. నెక్స్ట్ 32 8 14 7 16. ఆప్షన్ సి చెక్ చేయండి. మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈక్వల్ టు. క్లియర్? చూడండి, ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం 7 2 జా. క్లియర్? నెక్స్ట్ 8 32 మైనస్ ఈక్వల్ టు 16. 8 2 జా 16. ఓకే, 32 మైనస్ 16 ఈక్వల్ టు 16. 16 ఈక్వల్ టు 16. ఓకే, ఆప్షన్ సి అనేది సాల్వ్ అయింది. మన ఆప్షన్ సి. ఓకే, సి కూడా క్లియర్ అవ్వకపోతే మనం ఆప్షన్ డి అనేది చెక్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టవచ్చు. క్లియర్ అండి? ఈ సైన్ ఇంటర్చేంజింగ్, ఓకే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్జామ్ పేపర్లో కూడా గ్యారెంటీగా 1 క్వశ్చన్ అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ సేమ్ వే అన్నాడు. ఇండియా కంట్రీ అన్నాడు. ఓకే, ఇండియాకి కంట్రీ. ఢిల్లీ, ఇండియా అనేది కంట్రీ. ఇండియా అనేది ఒక దేశం. కంట్రీ అంటే దేశం. అలాగే ఢిల్లీ అనేది క్యాపిటల్ కదండి. ఢిల్లీ అనేది మన ఇండియా యొక్క క్యాపిటల్. ఢిల్లీ అనేది క్యాపిటల్ అనేది మన కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ సాక్ ఈజ్ కోడెడ్ యాజ్ RZBJ, then how is
అమౌంట్ కోడెడ్ ఇన్ ద సేమ్ వే. క్లియర్? సాక్ SACK సాక్ ఈజ్ రిలేటెడ్ టు RZBJ. క్లియర్? చూడండి -1 -1 -1 -1. క్లియర్? చూడండి ఆర్ తర్వాత ఎస్ అంటే 19, ఆర్ అంటే 18. 18 అంటే -1 అయింది. ఏ అంటే 27గా తీసుకోవాలి మనం, జెడ్ అంటే 26గా తీసుకుంటాం. 1 మైనస్ చేస్తే 26. 3 -1 అంటే 2. కే 11 10. క్లియర్? అలానే అమౌంట్ ఓకే, అమౌంట్ -1 -1 -1 -1 -1 చేయండి. ఏ 27 కాబట్టి -1 అయితే జెడ్. M 13. ఓకే, ముందేంటి L. అలానే O N వస్తుంది. U అంటే ముందులో T, తర్వాత N అంటే ముందులో M, T అంటే ముందులో S. ZL NT MS. ZL NT ZL NT MS. ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా చెక్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఓకే, ఎందుకంటే అన్నీ సేమ్ వేలో ఇస్తాడు, ఒక్కొక్కటే చేంజింగ్ ఉంటుంది. మనం మిస్టేక్ చేస్తే 1 మార్క్ పోతుంది. 1 మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ వన్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ బిలో. క్లియర్? 72 54 18 అన్నాడు. ఓకే, చూడండి 72 -54 చేయండి. -12 నుంచి 4 తీస్తే 8. ఓకే, 18 అనేది వచ్చింది. క్లియర్? అలానే 64 -32 38. 14 8 అంటే 6. ఓకే, 26 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఏం లేదు, చాలా సింపుల్ ప్రాబ్లం ఇచ్చాడు మిస్సింగ్ నెంబర్స్ నుంచి. 72 54 18 ఇచ్చాడు. 64 13 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. దీని నుంచి ఇది మైనస్ చేస్తే 18 వస్తుంది. అలానే 64 -38 చేస్తే మన ఆన్సర్ 26 అనేది మన ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ 3/7 4/11 5/9 6/13 7/12 విచ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. ఓకే, 3/7 మీన్స్ ఓకే, వీటికి పాయింట్లో మనకి డిజిట్స్లో వస్తుంది. ఈ 3/7 మీన్స్ ఎంత వస్తుంది? 0.42. ఎందుకంటే 3 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 30 7 4 28 2 ఉంటుంది. 2 7 2 14. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్ 4/11 మీన్స్ 4/11 మీన్స్ 0.36 వస్తుంది. అలానే 5/9 మీన్స్ 0.55 వస్తుంది. అలానే 6/13 మీన్స్ 0.46 వస్తుంది. అలానే 7/12 మీన్స్ 0.58 అనేది వస్తుంది. క్లియర్? చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి? 0.58. ఓకే, సెకండ్ లార్జెస్ట్ 0.55. క్లియర్? అంటే 5/9 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ 5/9. ఓకే, క్లియర్ వన్? ఈ విధంగా అయితే సాల్వ్ చేయాలి. ఇంకా దీనికి ఏం ట్రిక్స్ అయితే లేవు. ఓకే, చాలా సింపుల్ వర్డ్. 1 minute or 50 secondsలో అయితే కంప్లీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ 999 1/7 + 999 2/7 + 999 3/7 + 999 4/7 + 999 5/7 + 999 6/7. క్లియర్? ఈ ప్రాబ్లం సింప్లిఫై టు. ఓకే, చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి కదండి. 9 9 9 × 6. ఓకే, ప్లస్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే 999 1/7ని మనం 9999 + 1/7గా రాసుకోవచ్చు. ఫ్రాక్షన్స్లో ఇక్కడ ఏమీ లేదు అంటే ప్లస్, ఓన్లీ ప్లస్సే ఉంటుంది. క్లియర్? ఇది మనం అబ్జర్వ్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. 9 అండ్ ఇలానే కాదు, 1 and 1/7 అంటే 1 + 1/7 అని రాసుకోవచ్చు. క్లియర్? ఇది అండి ప్రొసీజర్. అలా 999 × 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1/7 2/7 3/7 4/7 5/7 6/7 ఉంది. చూడండి, మనం 7 అనేది కాసాగా మన అన్నిటి కామన్గా ఉంది కాబట్టి 7 తీసుకుంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 అని రాసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు చూడండి 999 × 6. 999 × 6 ఎందుకు తీసుకున్నామంటే మొత్తం 6 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 తీసుకున్నాం.
6 5 जा 6 9 जा 54 ఓకే 5 క్యారీ 6 9 जा 54 5 59 ఓకే 6 9 जा 54 5 59 క్లియర్ 5994 ప్లస్ చూడండి 6 4 10 5 15 ప్లస్ 3 18 21/7 7 1 जा 7 3 जा చూడండి 5994 ప్లస్ 3 5997 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ 5997 ఆప్షన్ డి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ క్లియర్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఓకే ఈ ప్రాబ్లం అయితే ఇలానే చేయాలి మనం ఫ్రాక్షన్స్ వచ్చేటప్పుడు 9 1/7 అని ఇచ్చిన అలా ఇచ్చేటప్పుడు ఇక్కడ మాత్రం మనం ఏమి ఇవ్వలేదంటే ప్లస్ అనే తీసుకోవాలి ఫ్రాక్షన్స్లో ప్లస్ ఓన్లీ ప్లస్కే వాల్యూ ఓకే ఉంటుంది క్లియర్ నెక్స్ట్ వన్ ద మీన్ ఆఫ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ ఈజ్ ఓకే మీన్ అంటే యావరేజ్ ఓకే యావరేజ్ ఓకే యావరేజ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే స్క్వేర్స్ యొక్క యావరేజ్ ఓకే స్క్వేర్స్ యొక్క యావరేజ్ ఏ విధంగా మనం పాయింట్ అవుట్ చేస్తామంటే ఫార్ములా n+1 ఇంటూ 2n+1/6 ఓకే అలానే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే n ఇంటూ n+1 2n+1/6 ఓకే అదే యావరేజ్కి అయితే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 మనకి ఇక్కడ n = 7 క్లియర్ చూడండి 7+1 2 ఇంటూ 7+1/6 7+1 అనేది 8 ఇంటూ 7 2 जा 14 + 1 15/6 15 8 जा 120/6 క్లియర్ 20 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ క్లియర్ ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి ఇది మీన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు యావరేజ్ కనుక్కోమన్నాడు స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్స్ యొక్క యావరేజ్ ఫార్ములా n+1 2n+1/6 అలాగే సమ్ కడిగితే n ఇంటూ n+1 2n+1/6 ఓకే క్లియర్ నెక్స్ట్ హౌ మచ్ 66 2/3% ఆఫ్ 312 ఎక్సీడ్ 200 ఓకే చూడండి 66 2/3% ఆఫ్ 312 మీన్స్ 66 2/3 మీన్స్ 2/3 ఓకే క్లియర్ 66 2/3% మీన్స్ 2/3 చూడండి 2/3 ఇంటూ 312 క్లియర్ 3 1 जा 3 1 जा 3 zeros 3 4 जा ఓకే 208 క్లియర్ 200 ఇచ్చాడు 200కి ఎక్సీడ్ అన్నాడు అంటే ఎంత ఎక్సీడ్ అయ్యింది 8 ఓకే 8 మన ఆన్సర్ 8 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ క్లియర్ ఎంత పెరిగి ఉంది అంటే 8 కాబట్టి 8 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ చాలా సింపుల్ ప్రాబ్లం బట్ 66 2/3 కన్ఫ్యూజ్ అవ్వచ్చు 66 2/3%కి 66 3 जा 198 ఇంటూ 200/3 ఇంటూ 1/100 వేసుకుంటాం మనం ఏదైనా పర్సంటేజ్ మార్చాలంటే 100 1 जा 100 2 जा కాబట్టి మనకు వచ్చింది ఏంటి 2/3 ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు డైరెక్టర్ 2/3 వేస్తారు సార్ అది ఎలా అనుకుని క్లియర్ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ లాస్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ క్లియర్ 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ లాస్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ లాస్ ఈక్వల్ టు 10% అలానే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100% క్లియర్ 100% అవుతుంది అలాగే కాస్ట్ ప్రైస్ అప్పుడు ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్ 100 అవుతుంది 100 మీద 10 కాబట్టి లాస్ అలానే కాస్ట్ ప్రైస్ 110 అవుతుంది ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 110 అయ్యేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ 100 అయినప్పుడు లాస్ 10% వస్తుంది ఓకే క్లియర్ ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు మనం లాస్ ఎంత 10 బై కాస్ట్ ప్రైస్ ఎంత 110 ఇంటూ 100 క్లియర్ 0కి క్యాన్సిల్ అయిపోద్ది 100/11 మీన్స్ 9 and 1/11 క్లియర్ 9 and 1/11% అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ క్లియర్ చూడండి సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ లాస్ 10% ఇచ్చాడు కాబట్టి లాస్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ లాస్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ లాస్ 10% ఇచ్చాడంటే మనం సెల్లింగ్ ప్రైస్ 100 తీసుకోవాలి సెల్లింగ్ ప్రైస్ 100 తీసుకున్నప్పుడు అప్పుడు కాస్ట్ ప్రైస్ 110 అవుతుంది ఎందుకంటే లాస్ 10% కాబట్టి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్కి 10 కలిపితే 110 ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది క్లియర్
లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. క్లియర్. 100/11 ఈక్వల్ టు 9 and 1/11% అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్. డే నైట్. ఓకే, డే ఇచ్చాడు, పగలు రాత్రి, మార్నింగ్ మన ఆప్షన్ స్టార్ ప్లానెట్ ఈవినింగ్ ఎయిర్. ఓకే, ఈవినింగ్ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఎందుకంటే ఇది యాంటోనియమ్స్ సినోనియమ్స్ క్వశ్చన్. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ మీనింగ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఎందుకంటే యాంటోనియమ్స్ సినోనియమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డేకి నైట్ ఇచ్చాడు, పగలు రాత్రి, మార్నింగ్కి ఈవినింగ్ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. ఈ విధంగా అయితే సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 15, 28, 20 and 38 సో దట్ ద రిమైనింగ్ నెంబర్స్ మే బీ ప్రొపోర్షనల్. ఓకే, చూడండి, వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 15, 28, 20, 38 అన్నాడు. క్లియర్. మనం ఈ ప్రాబ్లం అయితే ఆప్షన్ ప్రకారం వెళ్దాం. ఏమన్నాడు, ఫస్ట్ 2 నెంబర్స్ ఈక్వల్ టు లాస్ట్ 2 నెంబర్స్. ఎందుకంటే ప్రొపోర్షనల్ రేషియో ప్రొపోర్షనల్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి చూడండి, -1, -1, -1, -1 ఆప్షన్ ప్రకారం వెళ్తాను. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 14, 27, 19, 37. ఓకే, ఇది నాట్ ఈక్వల్ టు, ఎందుకంటే ఈ సాల్వ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకోండి. 15, 28, 20, 38. -2 ఆప్షన్ బి తీసుకోండి. -2 తీసుకోండి. -2 ఎందుకు తీసుకుంటున్నామంటే సబ్స్ట్రాక్టెడ్ అండి. ఓకే, మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే ప్రొపోర్షన్ రావాలి. ఓకే, 15 - 2 13, 28 - 2 26, 20 నుంచి 2 తీస్తే 18, 38 నుంచి 2 తీస్తే 36. క్లియర్. చూడండి, ఇక్కడ ఈక్వల్ పెట్టండి. 13 1 జా 13 2 జా 18 1 జా 18 2 జా కాబట్టి 1:2 ఈక్వల్ టు 1:2. ఓకే, ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఎందుకంటే ఆల్రెడీ 2తో క్యారీ అయిపోయింది కాబట్టి 2 అవ్వకపోతే 3 చెక్ చేయాలి. ఓకే, 3 కూడా అవ్వకపోతే 4 అనేది గ్యారెంటీ ఆన్సర్. ఓకే, ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, an aeroplane covers a certain distance at speed 240 km in 240 km per hour is 5 hours. To cover the same distance in 1 and 2/3 hours is must travel at speed. Okay, an aeroplane covers a certain distance at speed 240. Okay, S1 ఇచ్చాడు 240 km in 5 hours. టైం T1 ఇచ్చాడు ఈక్వల్ టు కవర్ సేమ్ డిస్టెన్స్. ఓకే, S2 ఇంటూ ఇన్ టైం T2. క్లియర్. టైం సరిపోయింది. ఇప్పుడు S1 ఎంత ఇచ్చాడు, 240 ఇచ్చాడు, ఇంటూ టైం 5 hours ఈక్వల్ టు S2. మనకి S2 ఇవ్వలేదు. క్లియర్. ఇంటూ టైం ఇచ్చాడు 1 and 2/3. 1 and 2/3 మీన్స్ 3 1 జా 3 2 5/2. క్లియర్. 5/3. అలానే చూడండి, 240 ఇంటూ 5 ఈక్వల్ టు S2 ఇంటూ 5/3. 5కి క్యాన్సిల్ అయిపోద్ది. S2 ఈక్వల్ టు 240 ఇంటూ 3 అయిపోద్ది. 720 km/h. మన ఆన్సర్ ఆప్షన్ డి. చూడండి, మనకు కావాల్సింది స్పీడ్ 2. స్పీడ్ 1 ఇచ్చాడు, టైం 1 ఇచ్చాడు. స్పీడ్ 2 ఇవ్వలేదు, టైం 2 ఇచ్చాడు. ఓకే, ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. క్లియర్. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ సమ్ 2 years. క్లియర్. 2 years 8% ఈజ్ 766. ద సమ్ ఆఫ్. ఓకే, డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగేటప్పుడు డి ఈక్వల్ టు పి ఇంటూ R²/100. క్లియర్. 100 హోల్ స్క్వేర్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, డిఫరెన్స్ 768 ఇచ్చాడు. ఈక్వల్ టు ప్రిన్సిపల్ మనకి ఇవ్వలేదు, R² ఇచ్చాడు 8% కాబట్టి 8 × 8/100 × 100. ఓకే, 8 1 జా 8, 9 జా 72, 8 6 జా 48. అలానే 8 1 జా 8, 12 జా. ఓకే, పి ఈక్వల్ టు 12 అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. చూడండి, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 00 వేసుకుందాం. ఓకే, 1,20,000 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. 1,20,000 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్ అండి.
ఓకే, ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి డిఫరెన్స్ ఇచ్చేటప్పుడు. క్లియర్? ఇంతటితో అయితే కంప్లీట్ అయింది పార్ట్ 4. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.